అయితే మనకు చాలామందికి శత్రువులు ఉంటారు. అయితే శత్రువులు మిత్రులుగా మారాలంటే, మిత్రులుగా మారాలా శత్రువులుగానే ఉండాలా? ఏ పాస్టర్ లేదు మాకు శత్రువులు ఉంటేనే మాకు బాగుంటుంది అని అంటావా? ముంచుకో. మిత్రులుగా మారాలంటే మరి మనం ఎలా ఉండాలో ఒక్కసారి వాక్య భాగంలోకి వెళ్ళి ధ్యానం చేద్దాం. సామెతలు 16వ అధ్యాయము 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహావానికి మిత్రులుగా చేయును. హల్లెలూయా. దేవుడు అంటాడు ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు. హల్లెలూయా. ఆ ప్రీతికరమైన మాట అండర్లైన్ చేసుకో. దేవుడు అంటున్నాడు ఈ మాట, మనిషి కాదు. ఏమంటున్నాడు? ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఏమవుతుందట? ఆయన వాని శత్రువులను సహవానికి, శత్రువులు సహా ఏమైపోతారట? మనకు మిత్రులుగా మార్చబడతారు. హల్లెలూయా. ఎలా మార్చబడతారు? వాని కాళ్ళు మొక్కితే నువ్వు మార్చబడరు, దండం పెడితే మార్చబడరు, డబ్బులు ఇస్తే మార్చబడరు. శత్రువులను కొందరు ఏం చేస్తారు తెలుసా? మిత్రులుగా చేయడానికి ఏం చేస్తారు? మందు షాపు తీసుకుపోయి కొంచెం మందు ఓపిస్తే వీడు మనసులున్న తీసేస్తాడు కావచ్చు. కొంచెం లంచం ఇస్తే నా మీద ఉన్న చెడు అభిప్రాయం తొలగిపోతుందని ఉంటుంది చాలామందికి. కొంచెం వాడు ఇల్లు కట్టుకుంటున్నాడట, కొంత డబ్బు సహాయం చేస్తే, కొద్ది దూరం ఒకరోజు నా ఇంట్లో ఉన్న కారు వానికి ఇస్తే ఆ శత్రువు అనేటోడు మిత్రుడుగా మార్చబడతాడు. నీ కారు తీసుకుపోయి ఇంకెక్కడన్నా ఏమైనా చేసి వచ్చిందే చంద్రబాబు అని చెప్పేసి పాడు చేస్తాడు. జాగ్రత్త. హల్లెలూయా. నువ్వేమనుకుంటున్నావు తెలుసా? ఈ శత్రువును మిత్రువుగా మార్చడానికి అంటే కఠినంగా మాట్లాడేటోడు కొంచెం నునుపుగా మాట్లాడాలంటే కొంచెం వానికి ఒక బాటిల్ తీసుకుపోవడం, కొంత లంచం ఇవ్వడం. కాంట్రాక్ట్ వర్కులు చేసేటోళ్ళు కావచ్చు, ఆయా పనులు చేసేవాళ్ళు ఏం చేస్తారు? సార్ ఫైల్ అనగానే అట్రా అక్కడ వాడు అనగానే అబ్బా ఇంత శత్రుత్వం పడతాండేంది సారు అని చెప్పేసి ఈయనేం చేస్తాడు? సారు నున్నగా మాట్లాడాలి, నునుపుగా రావాలి. సారు మన యొక్క క్రమంలోకి రావడం కోసం ఏం చేస్తాడు? లంచ్. నేనేమంటాను తెలుసా? వాడు శత్రువుగా ఉన్నాడు నీకు, వాడు నువ్వు చెప్పినట్టు చేయలేట్లా, నీ పని ముందుకు సాగట్లేదు కదా, నీకు రావాల్సిన ధననిధికి నువ్వు న్యాయబద్ధంగా చేసిన దానికి శత్రువుగా మారిపోతున్నదా? హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు. హల్లెలూయా. అందుకని దేవుడు అంటాడు సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవమ్మా. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఏం చెప్పుడట? నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండాలి. అయితే ప్రవర్తన మనుషులకు ప్రీతికరంగా కాదు. చాలామంది ఆయనకి ఇష్టంగా ఉంటే నాకు అనుకూలంగా చేస్తాడు, ఈయనకి ఇష్టంగా ఉంటే ఈమెకి ఇష్టంగా ఉంటే అనుకూలంగా చేస్తాడని చెప్పేసి ప్రయాసపడతా ఉంటారు, ప్రాధేయపడతా ఉంటారు. హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు వాళ్ళ దగ్గర ప్రాధేయపడడం కాదు. వాళ్ళ అమ్మాయి, మన అమ్మాయిని వాళ్ళు చేసుకోవాలంటే ఎలా తిరుగుతారు వీళ్ళు? ఎట్లా తిరుగుతారమ్మా? వీళ్ళ ప్రవర్తన ఎవరికి ప్రీతికరంగా ఉండాలనుకుంటారు? ఆ అబ్బాయి తల్లిదండ్రులకు. హల్లెలూయా. వాళ్ళతో మంచిగా మెదులుకోవడం, వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏదన్నా అయితే చర్చ్ కూడా మానేసిపోయి అటెండ్ కావడం. వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏమన్నా అయితే మాకు చాలా దగ్గర వాళ్ళు. అరే దగ్గర వాళ్ళు ఎక్కడి నుంచి? ఇప్పుడు దగ్గర కాలే కానీ దగ్గర చేసుకుంటాడు. హల్లెలూయా. ఎందుకు? దేన్ని ఆశిస్తున్నాడు? ఎవరికి ప్రవర్తన బాగుండాలనుకుంటున్నాడు? ఒక మనిషికి. హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలా. హల్లెలూయా.
నీ మాటలు కావచ్చు, నీ క్రమాలు కావచ్చు, నీ యొక్క బట్టలు కావచ్చు, నీ తత్వము కావచ్చు, నీ పనితనము కావచ్చు, ప్రతి చోట కూడా నీ ప్రవర్తన ఎవరికి అధికారానికి అనుకూలంగా ఉండాలా? దేవునికి అనుకూలంగా ఉండాలి. నేను మాట్లాడే మాట దేవునికి అనుకూలంగా ఉన్నదా, అపవాదికి అనుకూలంగా ఉన్నదా, మనిషికి అనుకూలంగా ఉన్నదా? నేను చూసే చూపు దేవునికి అనుకూలంగా ఉన్నదా, నరునికి అనుకూలంగా ఉన్నదా, సాతానుకు అనుకూలంగా ఉన్నదా అని ఒక్కసారి మనం గమనించాలి. మాట్లాడుతూనే ఉంటాం. మన మాటల ద్వారా ఎవరికి మహిమ వస్తున్నది, ఎవరు కనపరచబడుతున్నారు? నీవు భోజనం చేసినను, పానము చేసినను, ఏమి చేసినను దేవుని నామ ఘనత కోసం చేయాలట. కానీ భోజనం ఒకరి కోసం చేస్తాడు. ఎందుకు ఈ మాట మాట్లాడినామంటే ఆయన కోసం మాట్లాడినా. అయ్యో అట్లా ఎందుకన్నావు అంటే ఇట్లా మాట్లాడితేనే వాళ్ళు అట్లా మాట్లాడతారు, అందుకే మాట్లాడినా. అంటే ఎవరి మన్ననలు పొందుకోవాలనుకుంటున్నావు? ఎవరికి ప్రీతికరమైన అంటే ఇష్టమైన, ఆప్యాయంగా, దగ్గరగా ఉండడం అన్నట్టు. ఎవరికి ప్రీతికరంగా అయిపోతుంది నీ ప్రవర్తన? మనుషులకు. అపవాదికి ప్రీతికరం. అప్పుడు వీని త్రోవలల్లో మొత్తం గడ్డే మొలుస్తూ ఉంటుంది. మొత్తం కష్టాలే, మొత్తం బలహీనతలే, పరిస్థితులు. ఏ పని మొదలు పెట్టినా, ఎక్కడ పోయినా కూడా అంత ఆటంకాలు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఎందుకు శత్రువు లాంటి సమస్యలు నీకు ఎదురవుతున్నాయి? ఆ శత్రువులు ఎవరో కాదు, నీవు మొదలుపెట్టిన పనులు ముందుకు పోకపోవడమే ఒక శత్రుత్వం. నువ్వు ఏది చేసినా కూడా సఫలం కాకపోవడమే ఒక శత్రువు. నీకు అగనెస్ట్గా ప్రతిదీ అడ్డంకులు రావడమే ఒక శత్రువు. హల్లెలూయా. మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటున్నాడు దేవుడు. నీ ప్రవర్తన మానవులకు ఎట్లుంటుంది? ప్రీతికరంగా. నీ మాటలు మానవులకు ప్రీతికరంగా ఉన్నాయి, నీ నడకలు మానవులకు ప్రీతికరంగా ఉన్నాయి, నీ చూపులు మానవులకు ప్రీతికరంగా ఉన్నాయి. కానీ దేవునికట ప్రీతికరముగా, ఇష్టముగా ఏం లేవట? లేవు. అందుకే దేవుడు అంటాడు, అయితే నీ త్రోవలు సరళం కావాలి. ఏం కావాలమ్మా? నీ త్రోవలు, నీ బ్రతుకు సీదా అయిపోవాలి. నీ బ్రతుకుకు ఒక బంగారు బాట లెక్క, ఏ ఆటంకాలు ఉండదు. చాలామంది అంటారు, ఆయన వాళ్ళు ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది, నువ్వేం పట్టుకున్నా కూడా చెత్తకుప్ప అవుతుంది. ఎందుకు అవుతున్నది బంగారము? ఎందుకు ఆశీర్వాదకరంగా మారుతున్నది అంటే వాని ప్రవర్తన ఎవరికి అనుకూలంగా ఉన్నది? దేవునికి అనుకూలముగా, దేవునికి ప్రీతికరంగా ఉన్నది. హల్లెలూయా. ఈరోజు నీ ప్రవర్తన, నీ క్రమాలు, నీ పద్ధతులు, నీ ఆలోచన విధానం దేవునికి ప్రీతికరంగా, దేవునికి ఇష్టకరంగా ఉంటే దేవుడు కూడా నీ త్రోవలన్నీ కూడా సరళం చేస్తాడు. హల్లెలూయా. నువ్వు పట్టిన ప్రతి పనిని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ పిల్లలను కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. వాళ్ళ పిల్లలేమో టాప్ లెవెల్లో ఉన్నారు, నా పిల్లలేమో చక్కగా చదువు రావట్లే. ఎందుకు వస్తలే? వాడి ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉన్నది. నీ పిల్లల ప్రవర్తన, నీ ప్రవర్తన ఎవరికి అనుకూలంగా ఉంటున్నది? సమూయేలు ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉన్నది. అందుకనే సమూయేలు బ్రతుకును దేవుడు దీవించినాడు, అద్భుత రీతిగా ఆశీర్వదించినాడు. సమూయేలు దైవజనుల దగ్గర, ఆయనను షిలోహు మందిరం దగ్గర, ఏలీ దగ్గర నిలబెడితే ఏ రోజు కూడా వ్యతిరేకంగా మారలే. ఈ మాటలలో కావచ్చు, చూపులలో కావచ్చు, ప్రవర్తనలో కావచ్చు, పద్ధతిలో కావచ్చు, ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకంగా తిరిగినట్టుగా కానీ, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా కానీ ఎక్కడ కనబడలేదు. అందుకని సమూయేలును దేవుడు ఏం చేసినాడు? దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఒక గొప్ప ప్రవర్తగా మార్చినాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చినాడు. ఒక పిల్లలు లేని తల్లికి పుట్టిన కుమారుడు, ఏడు వంగ కలిగిన కుమారుడు ఎలా మారిపోయినాడు? అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోయినాడు. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉండొచ్చు. అయితే మరి ఒక సమూయేలు ప్రవర్తన ఎలాగున్నది? మందిరము దగ్గర, దైవజనుల దగ్గర, దేవుని వాక్యము పట్ల ఆయనకి ఎంత పట్టుదల ఉన్నది? ఏ రోజైనా మంకు చేసి వాళ్ళ అమ్మతో ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడ్డా? లేదు. ఒక్కసారి మందిరంలో నిలబెడితే కదలను కూడా కదలలే. ఈరోజు నీ భక్తి ఏమైతుంది? కదిలిపోతున్నదేమో. ఆయన భక్తి జీవితంలో కదలలే.
ఆయన ప్రవర్తన ఎవరికి అనుకూలంగా ఉండాలనుకున్నాడు? దేవునికి అనుకూలంగా, దేవునికి అనుకూలంగా ఉన్న చూసుకున్నాడు. అందుకని తగిన సమయం వచ్చింది. దేవుడు అంటున్నాడు, సమూయేలు సమూయేలు అని పిలుస్తున్నాడు. ఇక మనుషులు దొరకలేదా దేవునికంటే? దేవునికి ప్రీతికరమైన ప్రవర్తన కలిగిన వాడు సమూయేలు మాత్రమే. హల్లెలూయా. ఏలీ వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు అక్కడ, కానీ వాళ్ళ పిల్లలను దేవుడు పిలువలే. ఎందుకో? వాళ్ళ ప్రవర్తన ఏమైపోయింది? దేవునికి విరోధంగా కార్యాలు చేస్తడం మొదలుపెట్టినారు. పాస్టర్ పిల్లలు ఏం చేస్తున్నారు అక్కడ? దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నారు, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు, అక్రమంగా ప్రవర్తిస్తున్నారు. మరి దేవుని బిడ్డవని చెప్పుకుంటున్నా, నీవెలా ప్రవర్తిస్తున్నావు? నీ మాట విధానం ఎలా ఉన్నది? నీ పద్ధతులు ఎలా ఉన్నాయని ఒక్కసారి మనము గమనించుకోవాలా. ఏలీ గమనించలే, అలా పిల్లలు కూడా మరి మన ప్రవర్తన ఎలా ఉన్నది? దేవునికి ప్రీతికరంగా ఉన్నదా? మనుషులను మెప్పియడం కోసం పనులు చేస్తున్నామా? మనుషులను మెప్పియడం కోసం పనులు చేయడం కాదు, మనుషులను మెప్పించడానికి ప్రార్థన చేయడం కాదు, ప్రభువును మెప్పించేదై ఉండాలి నీ ప్రార్థన. ప్రభువుకు నమ్మకంగా ఉండాలి ప్రార్థన, ప్రభువుకు ఇష్టం కావాలి నీ ప్రార్థన. అమ్మా, నువ్వు హైలైట్ ప్రార్థన చేసినావు, ఎక్సలెంట్ చేసినావు. నో, మనుషులు కాదు నీకు ఇచ్చేది అవార్డ్స్. దేవుడు జీవ కిరీటం ఇస్తానని చెప్పినాడు. హల్లెలూయా. ఇదిగో నేను తలుపు ఎదుట నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనా నువ్వు తలుపు తీసి, నా స్వరము విని తలుపు తీసిన ఎడల వానితో కూడా దేవుడు ఏం చేస్తాడట? భోజనం చేస్తాడట. హల్లెలూయా. వానితో కూర్చుంటానంటాడు, వానితో మాట్లాడుతానంటాడు. అందుకని నీ హృదయం తెరిచి ఎవరికి ఇష్టంగా ఉండాలి నీ ప్రార్థన? దేవునికి ఇష్టంగా ఉండాలి. సుంకరి పరిసయుడు ఇద్దరు ప్రార్థన చేసినారు. ఈ ప్రార్థన ఎవరికి ఇష్టంగా ఉన్నది? సుంకరి ప్రార్థన దేవునికి ఇష్టముగా, పరిసయుడి ప్రార్థన మాత్రము మనుషులు చూడాలని. ఆ ప్రార్థన ఎలా చేస్తున్నాడో లూకాసు వార్త 18వ అధ్యాయంలో క్లుప్తంగా రాయబడి ఉన్నది, స్పష్టంగా ఉన్నది. అయితే మరి మన ప్రార్థన కూడా ఎలా ఉంటున్నది? అందరూ చూస్తున్నప్పుడు ఏదో నిలువు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే అందరూ నేను చేస్తున్నాను అనుకుంటారు. నీకు ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? రహస్యముగా చూచుచున్న నీ తండ్రి, నీ దేవుడు. ఆయన కదా ప్రతిఫలం ఇచ్చేది. అలా అని చెప్పేసి నీ సంఘంలో ప్రార్థన చేయకని చెప్తలే. మనుషులు చూస్తున్నారన్న ఉద్దేశంతో చేయకు. ఎలా చేయాలి తెలుసా? నా ప్రభు చూస్తున్నాడు నా ప్రార్థన, నా ప్రభు ఆలకిస్తున్నాడు అని ఒక భయము, భక్తితో, విధేయతతో నీవు ప్రార్థన చేయగలిగితే అట్టి ప్రార్థన దేవునికి ఇష్టముకరముగా ఉంటుంది. హల్లెలూయా. అట్టి ప్రార్థనలకే సమాధానం కూడా వస్తుంది. దానియేలు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత రీతిగా సమాధానం ఇచ్చినాడు, సింహాల నోళ్ళను మూయించినాడు. మరి దానియేలు ప్రవర్తన ఎలా ఉన్నది? దేవునికి చాలా అద్భుతంగా. లేకపోతే దేవుడు సింహాల నోళ్ళను మూయించేవాడు కాదు. ఏమనేటోడు తెలుసా? ఏమన్నా చేసుకోరు నాకేందని చెప్పేసి మౌనముగా ఉండేవాడు. ఆయన మౌనముగా ఉంటే దానియేలు పరిస్థితి ఏంటి? ఆయన మౌనముగా ఉంటే దానియేలు పరిస్థితి ఏం లేదు, సింహాలకు ఆహారం. దట్స్ ఆల్. ఈరోజు దేవుడు కూడా మౌనంగా ఉంటే మనం కూడా ఆ పరిస్థితులు వస్తున్నాయి. దేవుడు మౌని అయి ఉండకుండా నీ ఎడల ఏం చేయాలి? దేవుడు మాటలాడు వాడై ఉండాలి. హల్లెలూయా. మరి మాట్లాడేవాడై ఉండాలంటే నువ్వేం చేయాలా? ఆయనకి ఇష్టమైన ప్రవర్తనను కలిగి ఉండాలా. సమయాలకు ఇష్టము. దేవుని మందిరం అంటే ఇష్టం, దేవుని పని అంటే ఇష్టపడ్డాడు. ఏమన్నా ఎంతకాలం చేయాలిడా? ఎంతకాలం ఇక్కడ ఉండాలా? నా బ్రతకంత ఇంతేనా అన్నాడా? అనలే. ఏమనుకోండి తెలుసా? ఈ బ్రతుకంతా ప్రభు కోసమే. హల్లెలూయా. బ్రతుకుడా నీ కోసమే అనుకున్నాడు. అందుకని దేవుని స్వరం ఆయనకి వినబడ్డది, ఏలికి వినబడలే, వాళ్ళ పిల్లలకి వినబడలే. మరి యేసయ్య బిడ్డగా ప్రమోట్ చేయబడుతున్న నీకు మరి దేవుని స్వరం వినబడాలంటే, దేవుడు నీతో మాట్లాడాలంటే, నీకు వ్యతిరేకంగా ఉన్న శత్రువులు అన్ని కూలిపోవాలంటే నీ ప్రవర్తన దేవునికి అనుకూలమైనదై ఉండాలి. హల్లెలూయా.
ఎప్పుడైతే అనుకూలతలకు వస్తావో ప్రతి శత్రు కాడి కూడా విరిగిపోతుంది అంతే. అందుకని ఒక మాట చదువుకుందాం. ఆది కాండము 27వ అధ్యాయము 41వ వచనం త్వరగా. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. మరియు ఏశావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి. అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. ఎంత ఘోరం చూడు. యాకోబు ఏమనుకుంటున్నాడు? యాకోబు ఏం చేసినాడు? తండ్రిని మోసం చేసి, అన్నను మోసం చేసి, ఆశీర్వాదం సంపాదించి ఎక్కడికి వెళ్ళిపోయినాడు? తల్లి మాటలతో మేనమామ దగ్గరికి వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. 20 సంవత్సరాలు అక్కడ గడిపినారు. జాగ్రత్తగా విందాం. 20 సంవత్సరాలు గడిపిన తర్వాత మొత్తానికి కొంత సంపాదించుకున్నాడు. భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి. అన్ని వెంట పెట్టుకొని ఎక్కడికి వస్తున్నాడు? ఎక్కడికి ప్రయాణమైనాడు? మళ్ళా తండ్రి ఇంటికి ప్రయాణం అయిపోయినాడు. హల్లెలూయా. అయితే ప్రయాణం అయితే అయినాడు, కానీ యాకోబులో ఒక భయం ఉన్నది, యాకోబులో ఒక బాధ. ఆస్తులున్నాయి, పిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ ఒక భయం అనేది వెంటాడుతున్నది. హల్లెలూయా. ఏంటిది ఆ భయం? ఏశావు, నా అన్నయ్య అయిన ఏశావు నన్ను ఏం చేస్తాడు? చంపేస్తాడు. చాలామంది అంటారు, నీకు భయం ఎప్పుడవుతుందమ్మా? నీ పాపం అట నిన్ను ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. ఎదుటోని పాపం కాదు పట్టుకున్నది, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. పాపం ఉంటే నీకు భయం. లోక సంబంధంగా జీవిస్తే భయం. ఈయన కూడా ఒక బాధ ఏంటంటే, ఆయనను మోసం చేసినా కాబట్టి నన్ను ఎట్లయినా ఆ మోసం అనేది నన్ను ఏం చేస్తుంటుంది? వెంట పడుతుంది. నన్ను ఎక్కడ గాయపరుస్తుందో, నన్ను ఎక్కడ చంపేస్తుందో, నా వల్ల ఎక్కడ దూరం చేస్తుందో. ఇప్పుడు యాకోబుకి శత్రువు ఎవరమ్మా? వాళ్ళ అన్నయ్య అయిన ఏశావు. వాళ్ళ అన్నయ్య అయిన ఏశావే ఈయనకు ప్రధాన శత్రువు. ఈ శత్రువును చూసి భయపడుతున్నాడు. మరి ఆ శత్రువు ఏమనుకుంటున్నాడు? 27వ అధ్యాయంలో ఏమంటున్నాడు ఆయన? నా యాకోబు నన్ను మోసం చేసిండు కదా, వాడు రాడా? మా తండ్రి చనిపోయినప్పుడైనా వస్తాడు, తండ్రి చచ్చేవారికైనా వస్తాడు, వచ్చినప్పుడు వాని సంగతి ఏందో తేలుస్తా. ఏమంటాడు? ఇప్పుడు అత్తగారింటికి పోయిండు కదా, మా మేనమామ దగ్గర పోయిండు, తల దాచుకున్నాడు. ఎన్ని రోజులు దాచుకుంటావు అని ఏం చేస్తున్నాడు? ఛాలెంజ్ చేస్తున్నాడు. ఒక కక్ష కట్టినాడు, ఒక కట్టు కట్టుకొని ఉన్నాడు. ఈరోజు రకరకాల పరిస్థితులు కూడా నీకు కట్టుకొని ఉండొచ్చు. కొందరు వ్యక్తులు కూడా నీ మీద ఒక కట్లు కట్టవచ్చు. నీ సంగతి ఏందో తెలుస్తా, నువ్వేందో తెలుస్తా, ఇలాంటి మాటలు. వాళ్ళకున్న ఉద్యోగాలను బట్టి, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి, వాళ్ళకున్న అధికారంను బట్టి, వాళ్ళకున్న ఐశ్వర్యాన్ని బట్టి, వాళ్ళకున్న సమృద్ధిని బట్టి, వాళ్ళకున్న మాటకారితనాన్ని బట్టి, వాళ్ళకున్న చీకటి శక్తుల ప్రభావం బట్టి ఏం మాట్లాడుతుంటారు? నిన్ను తేలుస్తా. యాకోబు కూడా అదే ఎదురవుతున్నది. నీ సంగతి ఏందో తెలుస్తా. ఏమంటున్నాడు ఆయన? అద్భుత రీతిగా ఏం మాట్లాడుతున్నాడు చూడు. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం ఏశావు అతని మీద ఏం పట్టిండమ్మా? పగబట్టినాడు. హల్లెలూయా. పగలు పడతారు. పాము పడుతుంది పగ. మనుషులు కూడా ఇప్పుడు వీళ్ళు కూడా పగబడుతున్నారంటే వీళ్ళు ఎవరు మరి? ఇటు మనిషా పామా? మరి దేవుడు పామును ఏమన్నాడు? సర్ప సంతానమా. ఈ సర్ప సంతానం అంతా ఎవరి సంతానం? సైతాన్ సంతానం. హల్లెలూయా. సరిపోయిందా? సరిపోయింది. ఇంకేంది? సర్ప సంతానమే పగబట్టేది. పాములు పడతాయి పగ. మనుషులు కూడా పగబడతానంటే వీడి సైతాన్ పట్టిందా, మన దేవుడు పట్టిందా? ఆయన్ని పగ తీర్చుకునుట నీ పని కాదు, దేవుని పని. హల్లెలూయా. చాలామంది పగ తీర్చుకోవడానికి ఆ సమయం కోసం చూస్తూ ఉంటారు, ఆ సమయం కోసము ఎదురు చూస్తూ ఉంటారు. దేనికోసం అమ్మా? దీవించడం కోసం కాదు. ఎప్పుడు టైం వస్తుందో ప్రార్థన చేస్తా, ఎప్పుడు టైం వస్తుందో 10 రూపాయలు సహాయం చేస్తా, ఎప్పుడు సమయం వస్తుందో. నో, ఎప్పుడు టైం వస్తుందా పగ తీర్చుకోవాలి. ఇది దేవుని బిడ్డలకు ఉండే లక్షణం కానే కాదు. హల్లెలూయా. అయితే
ఒకవేళ ఆ లక్షణం నీకు లేకపోవచ్చు, కానీ ఆ పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయి కావచ్చు. యాకోబుకి ఎదురవుతున్నాయి అవే పరిస్థితులు, అదే బాధలు. అన్నేమంటున్నాడు, నీ సంగతి ఏందో తెలుస్తా, నీ అప్పులు అంటుండొచ్చు, నీ సంగతి ఏందో తెలుస్తా, ఇందులో నుంచి ఎలా బయటకు వస్తావు. నీ యొక్క సహోదరులు అంటుండొచ్చు, ఆయా బంధువులు అంటుండొచ్చు, ఆయా పరిస్థితులు కూడా నీకు ఎట్టెట్లా డబ్బులు వస్తాయో చూస్తారా అన్నట్టుగా పగబట్టినే కావచ్చు పరిస్థితులు. వాటికి భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నీవు చేయాల్సిందల్లా దేవునికి అనుకూలముగా నీ ప్రవర్తన, నీ మాట, విధానము, పద్ధతి, క్రమము ఉండేటట్టుగా నువ్వు చూసుకుంటే చాలు. ఇక మిగతాదంతా ఎవరు చూస్తారు? ఆయన చూసుకుంటాడు, అంతే. ఆయన చూసుకుంటాడు, నేను అట్లే చూసుకుంటా. ఒకటే, నాకు ఏది కావాలన్నా నేను దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నానా లేనా చూసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మాట, నా ప్రవర్తన దేవునికి నమ్మకంగా ఉంటుందా? దట్స్ ఆల్. దేవుడు కార్యం రూపం దాలుస్తూనే ఉంటాడు. హల్లెలూయా. నీ మాట, నీ క్రమము, నీ ప్రవర్తన దేవునికి అనుకూలంగా లేనప్పుడు నువ్వు భయపడాలి. అందుకని ఈరోజు నీవు దేవునికి అనుకూలంగా మార్చుకో. అందుకే యాకోబు ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? యబ్బోవు రేవు కాడ కూర్చొని రాత్రంతా ఏం చెప్తున్నాడు? ప్రార్థనలో గడుపుతున్నాడు. ఏమని ప్రార్థన? అయ్యా ఒక్కసారి నన్ను చూడు, నువ్వు నన్ను దీవించాలి. నా శత్రువైన ఎవరు? ఏశావు, మా అన్ననే. కానీ ఏం చేస్తున్నాడు? నన్ను చంపాలని చూస్తున్నాడు. వాడి చేతిలో ఎక్కడ బలైపోతానో. చాలామంది భయపడుతూ ఉంటారు, అయ్యో ఈ సమస్య ద్వారా నా కుటుంబం పతనం అవుతుంది కావచ్చు, ఆ పరిస్థితి ద్వారా నా కుటుంబం పతనం అయిపోతుంది కావచ్చు, ఈ ఆర్థిక ఇబ్బందుల ద్వారా, ఈ పిల్లలలో మార్పు కలగకపోవడం వలన, వీడి ద్వారా, ఆమె ద్వారా నా కుటుంబం ఎక్కడ పతనం అయిపోతుందో అని అనుక్షణం బాధపడుతూ భయపడుతూ ఉంటా అంటారు. ఎందుకు తెలుసా? శత్రువు అలా పగ పట్టడం బట్టి, శత్రువు పట్టిన పగను బట్టి. కానీ ఆ రాత్రంతా యాకోబు ఎలాగైతే నా ప్రవర్తన దేవునికి ఎలాగున్నది అనేది పట్టుబట్టి ప్రభు దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించినాడు. ఈరోజు నీకు శత్రువులు ఎంతమంది అయినా ఉండొచ్చు, ఎసొంటి పరిస్థితి అయినా శత్రువు పట్టచ్చు. ఒక పని ఏదైనా మనం ముందు పెడితే అది కాలేదనుకో. నాతో ఒక ఆయన అన్నాడు, ఆయన పోయిన పని ఏదైతలే కాకపోతే ఏమన్నాడంటే, పరిస్థితులన్నీ నాకే శత్రుత్వంగా మారిపోయినాయి కదా, నేను ఏది మొదలు పెట్టినా కథ ముందుకు సాగదిగా. ఆయనకి సరే ఇది అయితలేదు కదా, ఇంకోటి మొదలు పెడదు. అది కాదు. అప్పుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఇది కూడా అయితలేదని నేను అన్నప్పుడు ఇక అన్నీ నా మీదకే ఏం పట్టినాయి? పగ పట్టేసినాయి. రియల్లీ ఈ పగ అపవాది పట్టొచ్చు, మనుషులు కూడా అలా పట్టొచ్చు ఒకవేళ నీ మీద స్వార్థపూరితమైన బుద్ధితోటి. కానీ ఆ పగ పట్టిన దాటి బట్టి నువ్వు బాధపడొద్దు. కానీ ఏం చేయాలా? నీవు కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధిలో చేయగలిగితే నీ ప్రవర్తన అంతటి అందు ఎవరి అధికారానికి ఒప్పుకోవాలా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శరీరం అంతా కూడా అధికారం ఇచ్చేసిండా లేదా? వాళ్ళకు దెబ్బలు కొట్టేటోళ్ళకు శరీరాన్ని ఇవ్వలేదా? ఇచ్చేసింది. మొహం మీద కొట్టదు ఏమన్నా అన్నాడా? అధికారం ఇచ్చేసిండు. ఆయన నీకోసము పూర్తిగా రక్తం గార్చిండు కదా. కొంచెం మాత్రం ఏమన్నా ఒక లీటర్ అంత ఉండనిరా, కొంచెం ఉండని అని ఏమన్నా అన్నాడా? ఏమనలే. మరి ప్రవర్తన అంతటి అందు కొంతమంది దాచుకొని ఉంటారు. దేవుడేమో నీకోసము ఏమి దాచుకోకుండా ఆయన సర్వస్వం నీకోసం దారబోస్తే, నీకోసం ఆయన బలి అయిపోతే, మరి మనం ఏం చేస్తున్నాం? ప్రవర్తనలో పూర్తి ప్రవర్తన దేవునికి అనుకూలంగా మార్చరు. కొన్ని విషయాలలో దేవునికి నమ్మకంగా ఉంటారు, కొన్ని విషయాలకు వచ్చేసరికి నమ్మకంగా ఉండరు. మరి దేవుడు కొన్ని విషయాలలో ఉంటే చాలు అని ఏమన్నా చెప్పినాడా? కొందరు మొక్కుకుంటారట. ఏమని? ఒక ఆయనను అడిగిన,
బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్నాక కూడా మందేస్తాడు. ఏమేస్తాడు? మందేస్తాడు. దరిద్రం. మందేస్తంటే నేను అన్నా, మన చర్చికి రాడు, అయితే వేరే చర్చికి వెళ్తాడు. సరే, ఏ చర్చికి వెళ్తేంది అని చెప్పేసి నాకు అవకాశం వచ్చింది కాబట్టి చెప్పాలని చెప్పేసి, అయ్యా బాప్తిసం తీసుకొని దేవుని రక్తం చేత కడగబడి దేవునికి మాటిచ్చి మనం ఈ క్రమాలు ఇట్లా పోవుడు తప్పు, ఈ ప్రవర్తన రాంగ్ అని చెప్తే అని అన్నాడు. నేనేం చేసినా అంటే ఒప్పుకున్నట్లా. ఏం చేసిండట వీడు? ఒప్పుకున్నాడట. ఏమని? బాప్తిసం తీసుకునేటప్పుడు ఒప్పుకొని, అంటే నేను రోజు మందు తాగుతా దేవుడా, ఇది ఒక్కటి చేస్తా, ఇక అబద్ధాలు ఆడను, ఏం చేయను, కానీ మందు తాగుకుంటా నిన్ను ఆరాధిస్తా. ప్రవర్తన అంతటి అందు ఒప్పుకున్నాడా? కొన్నిటికే ఒప్పుకున్నాడా? కొన్నిటికి ఒప్పుకున్నాడు, కొన్నిటికి ఒప్పుకోలే. మరి ఇతడు దీవించబడతాడా అంటే దీవించబడడు, దేవుని రాజ్యానికి అర్హుడు కాదు. ఇంకొక మాట చెప్పాలంటే దేవుని నామానికి అవమానం తెచ్చేటోడు అన్నట్టు. కొంతమంది కూడా కొన్ని అలవాట్లను ఏం చేస్తూ ఉంటారు? ఒప్పుకోరు, విడిచిపెట్టరు. ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు నువ్వేమైపోవాలి? ఒప్పుకొనే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. దేవుని ఇష్టమే. అందుకనే యేసుక్రీస్తు దాసుని స్వరూపము ధరించుకొని, దాసుడు అంటే ఏం చేస్తాడు? పూర్తిగా దాసుడే. పూర్తిగా నువ్వేం చెప్తే కదే. మరి యేసయ్యకు నిజమైన దాసుడిగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిజమైన దాసురాలుగా ఉండాలని ఆశపడుతున్నాడు. నిజమైన దాసురాలకు, నిజమైన దాసుని కూడా లక్షణం ఏందో తెలుసా? నా ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక. శ్రమలైన, శోధనలైన, బలహీనతలైన, సమస్యలు, పరిస్థితులు, లోకమంతా నన్ను పగబట్టిన, నా వారే నన్ను నిందించిన, యోసేపు అన్నదమ్ములే ఆయన మీద ఏం పట్టినారు? పగబట్టిండు. ఈరోజు నీ సహోదరులు కూడా పగబట్టవచ్చు, నీ బంధువులు పగబట్టవచ్చు. తప్పులేదు, వాళ్ళు పడతారులే, వాళ్ళకున్న స్వభావం అది. నువ్వేం చేయాలా? నిన్ను బాధించు వారి కొరకు నువ్వేం చేసే వ్యక్తివై ఉండాలి? ప్రార్థన చేయాలా. అసహించుకోవడం కాదు, ఆ శత్రువు నీకు మిత్రుగా మార్చబడడం కోసం, ఏశావు కోసం యాకోబు చేస్తున్నాడు ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన ఆపలేగా, అయ్యా నా సహోదరుడు నా మీద పగబట్టినాడయ్యా. నీ సహోదరులు నేను తీసుకుపోయి కోర్టులో కేసేసింది కావచ్చు, ఏదైనా కేసు బుక్ చేసినారు కావచ్చు, ఏదో రకంగా నిన్ను ఇరికించేసినారు కావచ్చు, ఏదో ఒక సమస్యలో. ఏం చెప్తావు తెలుసా నువ్వు? వాడు దొరకడా చూసుకుంటా. వీడు క్రైస్తవుడు ఎందుకైతాడు? వీడు సర్ప సంతానమే. హల్లెలూయా. క్రైస్తవుడు అవుతాడా? ఏమనాలి తెలుసా? చూసుకుంటా. ఎక్కడ చూసుకుంటా? ఎక్కడ? ప్రార్థనలో చూసుకుంటా. ఇన్ని. హల్లెలూయా. ఏమని చూసుకుంటా? చాలామంది ప్రార్థన చేస్తారు, దేవుడా నాకు వాడేమో చేసినాడు, నా మీద పగబట్టిన వాళ్ళందరూ నాశనం కావాలి. ఇదా ప్రార్థన? నన్ను ముంచినాడు మరల మునిగాల తండ్రి ఒక్కరు 4 రెట్లు. ఇదా? ఈ ప్రార్థనలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. దయచేసి అది కాదు ప్రార్థన. ఏమని చేయాలా? పగబట్టినోడు ప్రార్థనలే కదా. ప్రార్థనలో కూడా ఏం తీర్చుకుంటారు వీళ్ళు? పగ తీర్చుకుంటారు. ఏం విశ్వాసులు రా బాబు. ప్రార్థనలు కూడా పగ తీర్చుకునే ప్రార్థన, దానికి పేరు. ప్రభువుకి ఇష్టమైన ప్రార్థన కాదు అది. ఏం ప్రార్థన? పగలు తీర్చే ప్రార్థన. పగలు తీసుకునే ప్రార్థన కాదు, ప్రభు సన్నిధికి నడిపించే ప్రార్థన చేయి. ప్రభుకు ఇష్టమైన ప్రార్థన చేయి. ప్రభు గణపరచబడే ప్రార్థన చేయి. ప్రభు రాజ్యము కట్టబడే ప్రార్థన చేయి. అది నీకు, నీ ఇంటికి, లోకమంతటికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అందుకే యాకోబు ఏం ప్రార్థన చేస్తాడు? నేను పోగానే మా అన్న నేను పోయారుకు ఏదో ఒకటి అయి వాడు ఉండొద్దు తండ్రి ప్రార్థన చేసిందా? ఎందుకంటే వాడు ఉంటే నన్ను చంపేస్తాడు అన్నాడా? లేదో, ఆ భయానికి రాత్రంతా దేవునితో గడిపినాడంతే. దేవుడా నువ్వు నా ఆశీర్వదించు, నేను మోసగాన్ని కదా, ఈ మోసగాడు అనే పేరు నాకు ఉండదు, నాకు ఆశీర్వాదకరంగా మారాలి. దేవుడు ఏం పెట్టిండు తెలుసా? పేరు ఇజ్రాయేల్ అని పెట్టేసినాడు. అద్భుత రీతిగా ఇజ్రాయేల్ అని పేరు పెట్టేసినాడు. అనేకులకు తండ్రిగా మార్చబడ్డాడు, అనేకులకు ఆశీర్వాదానికి కర్తగా మార్చబడ్డాడు. ఒక దేశానికి ఆయన
ఆయనతోటి వచ్చిందిగా ఇజ్రాయేల్ సంతానం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన పేరు నుంచి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఇక్కడనే స్టార్ట్ అయింది పేరు. ఆ దేశానికి పేరు పుట్టిందే యాకోబు దగ్గర. ఈ యాకోబు పేరే ఇజ్రాయేల్గా మారింది. వారే తరతరాలుగా ఏమైపోతున్నారు? ఇక ఇజ్రాయేలీలు. హల్లెలూయా. మరి అంత ఆశీర్వాదకరంగా ఉన్నది. దయచేసి యాకోబు ఏం చేస్తున్నాడు? మరి ఇజ్రాయేలుగా మారేదాకా ఏం చేస్తున్నాడు? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. హల్లెలూయా. ఇక పగబట్టేటువంటి పరిస్థితి ఏమైందో ఒకసారి చూద్దాం. ఇదే ఆదికాండము 33వ అధ్యాయము 3వ వచనం. తాను వారి ముందర వెలుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడాను. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతని కౌలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. చాలు. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? యాక్చువల్గా ఇప్పుడు పగ ఎవరికి ఉన్నది? ఏశావుకు ఉంది. ఏశావు అన్న మాటనే కదా మీకు చదివిపించింది 27వ అధ్యాయం 41లో. ఏమనుకుంటున్నాడు ఆయన మనసులో? ఏమనుకుంటున్నాడు? మా తమ్ముడు రాని, మా నాన్న చనిపోయినప్పుడు అయినా వస్తారు, వచ్చినప్పుడు ఏం చేస్తా, ఆయన సంగతి ఏందో చూస్తా అనుకున్నాడు. మరి యాకోబు పోతున్నాడు. ఇప్పుడు సంగతి చూస్తాడా లేదా? ఇక చూస్తాడు, చూసే పరిస్థితే. కానీ యాకోబు ప్రార్థన చేయటం మూలాన, యాకోబు ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండటం మూలాన, యాకోబు ప్రార్థనా జీవితం దేవునికి నమ్మకముగా ఉండటం మూలాన, యాకోబు పట్టుదల, యాకోబు జీవితం దేవునికి సమర్పణ చేయటం మూలాన యాకోబుకు ఏ గుణం వచ్చేసింది? తగ్గింపు. మామూలు తగ్గింప. ఎన్నిసార్లు సాగిల పడ్డాడట? అన్న దగ్గరికి పోతా అంటే ఎన్నిసార్లు సాగిల పడతాడు? 7 మార్లు. ఆ రాత్రి ప్రార్థన చేసిన కదా, దేవుడు ఇజ్రాయేల్ అని పేరు పెట్టిండు కదా, దట్స్ ఆల్ అనుకుంటూ పోతున్నాడా? నో, చాలా తగ్గింపు కలిగిన వ్యక్తి. హల్లెలూయా. ఈరోజు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. 7 సార్లు నేలను సాగిలపడ్డాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? నేలకు సాగిల పడుకుంటూ, దేవుడా నేను వెళ్ళిపోతున్నా, నా పగదారులందరూ నాకేమైపోవాలా? మిత్రులుగా మార్చబడాలి. నా శత్రువులందరూ మిత్రులుగా మార్చబడాలి. నా మీద కక్ష కట్టిన వాళ్ళు నా తప్పే, నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తూ దేవునికి సాగిల పడుతూ మొర్ర పెట్టుకుంటూ తగ్గింపు మనసుతో బయలుదేరినాడు. ఏశావు దూరం నుంచి చూసినాడు. ఎవరిని? యాకోబుని. పరిగెత్తుకొని వస్తున్నాడు. ఎందుకు? చంపనీక. పరిగెత్తుకొని వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏం చేస్తున్నాడు? కౌగిలించుకొని, ఓ నా తమ్ముడా అని చెప్పేసి కన్నీరు విడుస్తున్నాడట. హల్లెలూయా. అసలు ఏమున్నది? యాక్చువల్గా పగ ఉండాలి కదా. పగ ఏమైపోయినది? మైనము వలె కరిగిపోయింది. హల్లెలూయా. ఏం చేసినది? యాకోబు ప్రవర్తన, యాకోబు ప్రార్థన జీవితం శత్రువును మిత్రునిగా మార్చిపడేసింది. నీ ప్రార్థన జీవితం, పాస్టర్ వాడు పైసలు అసలు ఇస్తలే, నీ ప్రార్థన, నీ ప్రవర్తన శత్రువును కనికరము కలిగిన వ్యక్తిగా మార్చేదై ఉండాలా. అట్లా చేయాలి ప్రార్థన. అందుకే దేవుడు ఏమంటాడు? మిమ్మల్ని బాధించు వారి కొరకు మీరు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. కన్నీరు విడవాలి. చేయరు. ఏమంటారు తెలుసా? వాని కోసమా? ఇంకనా? వాని మేలు కోరుతానా? నీకేం పట్టిందిరా? ఫస్ట్ ఈయనకి పట్టింది దయ్యం, ఈయనకి పట్టింది. వాని ముచ్చటే చెప్పక నాకు అసలు అంటాడు. అరే ఇది కాదు. నువ్వు పగ తీర్చుకోవాలని నువ్వే అనుకుంటున్నావు. దేవునికి అవకాశం ఇవ్వట్లే. నువ్వు ప్రార్థన చేయి. నీ సమస్య కోసం ప్రార్థన చేయి. నశించిపోవచ్చున్న ఆత్మల కోసం ప్రార్థన చేయి. దేవుడు నీ పరిస్థితిని కూడా అద్భుత రీతిగా చక్కబెడతాడు. హల్లెలూయా. అందుకని ఇది మైండ్లో పెట్టుకోవాలి. ఎవరి కోసం ప్రార్థన చేయాలా? మిమ్మల్ని ఎవరు బాధిస్తున్నారు, ఏ ఇబ్బందులు ఇరుకులు బాధిస్తున్నాయి, వాటి కోసం ప్రార్థన. ఏశావు కోసం యాకోబు ప్రార్థన చేసిండు. అయ్యా ఎట్లా సంగతి అంటే, మరి ఈయన కూడా ఏమన్నా ఓ సైన్యాన్ని వేసుకొని పోవాలి, ఎందుకైనా మంచిది. మావాడు అసలే ఒంటె రోమము కలిగిన వాడు, ఎక్కడ కొట్టి చంపుతాడో,
ఓ 10 మంది ఎందుకైనా మాట్లాడి పెడదాం రౌడీలను పెట్టిండా? నాకు దేవదూతల సమూహం ఉన్నది, నా పక్షాన ఉన్నవాడు లోకంలో ఉండే ఈ పగదాల్చే వ్యక్తుల కంటే గొప్పవాడు గుర్తించినాడు. కాబట్టి అద్భుత రీతిగా ఏమంటున్నాడు, అయ్యా యాకోబు పరిస్థితి ఏందయ్యా, ఏశావు పరిస్థితి ఏందయ్యా, ఏం చేయాలా అంటే ఆయన ఏం చేసినాడు, ఇక ఓ 10 మందిని వేసుకొని పోదాం అనుకున్నాడు. నో, ఎంతమందిని వేసుకొస్తున్నాడు? ఇంతమందిని వేసుకొస్తున్నాడు. ఒక్కడే వస్తలేడు, ఆయనతో కూడా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఏశావు యాకోబుని చూడగానే వత్తండా మళ్ళా వీడు అని అంటున్నాడా? అంటలే. ఏం చేస్తున్నాడు? ఓ పరిగెత్తుకొని వచ్చి, అసలు అన్నూరికి తమ్ముడు కాలనా, ఇప్పుడు పరిగెత్తుకుంటూ పోయి కాళ్ళు పట్టుకోవాలా? అన్న వచ్చి పట్టుకోవాలా? తమ్ముడు పట్టుకోవాలి. ఎందుకు? తమ్ముడు మోసం చేసినాడు కాబట్టి, అన్నా నీ దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా, నన్ను ఏమనకు స్వామి, నీ ప్రాణాలు నాకు, నా ప్రాణం నీకు ప్రియముగా ఉన్నది, నా ఏలినవాడా, నా దేవుడు అన్నట్టుగా నా సర్వం నువ్వే అని మొత్తుకోవాలి కాసేపు. కానీ ఏం మొత్తుకుంటలే. ఎక్కడ మొత్తుకున్నాడు? నా సర్వము నీవే, నా జీవము నీవే, నా సర్వస్వం నీవే, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నా. ఎవరికి అప్పగించినాడు? దేవునికి అప్పగించినాడు. చాలామంది ఏమంటారు కదా, మా బతుకులు మీ చేతులు ఉన్నాయి సార్, మా బతుకులు మీ చేతులు ఉన్నాయి సార్. వాని చేతులు ఎందుకు ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నది. హల్లెలూయా. ఆడు ఇంకా మీది పోతా అంటాడు. చూస్తాడు వాడు, నీ బతుకు వాని చేతులు ఎందుకున్నారు బాబు, అట్లా ఇట్లా ఎప్పుడైనా అనేవు, ఎప్పుడైనా మాట్లాడద్దు. ఈ మాట ఎవరి దగ్గర అనాలి చెప్పల్లా? దేవుని దగ్గర కూర్చొని, నా బ్రతుకు నీ చేతిలో పెడుతున్నాను, నీ చేతిలోనే ఉన్నది, నేను ఆశీర్వాదించబడడం నీ చేతిలో ఉన్నది కదా. దేవునికి చెప్పు, బాగుంటుంది. మనిషి దగ్గరకు వచ్చి చేతులు పట్టుకొని ఇవి కాళ్ళు అనుకో, ఏమనుకోవాలట? ఎప్పుడన్నా దేవుణ్ణి అన్నావు ఆ మాట? పాస్టర్ వచ్చి నేను దీవిస్తా చూడు మొత్తం అయిపోతుంది నీ పని అంటే కాలు పట్టుకుంటాడు. అంటే దేవుడు కనవాడకనా? ఎవడైనా అబద్ధకుడు వచ్చి అయిపోతుందిరా నీ పని అని అంటే ఇట్లా అంటే అబ్బో పెద్ద సామె వచ్చింది. ఏదా ఎప్పుడన్నా ప్రభువు కాలు పట్టుకో, చేతులు కావు కాళ్ళు అనుకో, గదమలు పట్టుకొని ఇదే కాళ్ళు అనుకో, ఈ గదమలు పట్టే బతుకులు పోవాలి. రియల్ చెప్తున్నా, అనుభవంతో గుడిగా చెప్తున్నా. గదమలు మనుషులే కాదు పట్టాల్సింది, ఎవరికి పట్టాలా? యేసయ్య గదమ కడ, యేసయ్య నోటి మాట దగ్గర వెయిట్ చేయాలా. హల్లెలూయా. యేసయ్య పాదాలు పట్టుకోవాలి. యాకోబు ఏం చేసిండు? అరే బాబు వదిలిపెట్టు, దేవదూత అంటాను. యాకోబు ఏమంటాడు? వదలనే వదలను, కదలనే కదలను, కన్నీటి ప్రార్థన నుంచి నేను కదలను, ఈ పట్టుదల నుంచి నేను కదలను. ఎందుకో? నాడ శత్రువు చూస్తున్నాడు. నీవు కనుక కరుణించకపోతే నన్ను మటన్ చేస్తాడు. ఏం చేస్తాడు? కైమ కొట్టేస్తాడు. సరే, ఒకవేళ ఫైట్ చేసినా కూడా యాకోబు ఏశావుతోడు గెలుస్తాడా? గెలిచే పరిస్థితి. ఎందుకు? బడాయి. ఈయన చోటాయే జరా, ఆయన బడాయి. ఆయన అడవిలో జింకలను, వీళ్ళేడును, ఆనిట్టి దుప్పులను మంచి వేటకాడు. ఒక్క బాణంతో మనోడిని వేసి పడేస్తాడు. పరిస్థితి అది. మనోడేమో ఇంట్లోండే జ్ఞానంతో పనిచేస్తాడు. ఆ జ్ఞానము ఒకటే అనుకున్నాడు. అందుకనే భుజబలము కన్నా బుద్ధిబలం మిన్న అంటారు. మరి నేనేమనుకుంటాను అనేది కూడా భుజబలమే. నేనేమనుకున్నా యేసయ్య చూసుకుంటాడు నా పక్షాన. ఇది బుద్ధిబలం. హల్లెలూయా. గదమలు పట్టుకున్నాడు, చేతులు పట్టుకొని కాళ్ళు అనుడు, అని చేతులు కాళ్ళు నువ్వేం పడతావు? యేసయ్య పాదాలు పట్టుకో. యేసయ్య పాదాలు పట్టుకొని యేసయ్యకు మొర్ర పెట్టు. నీ శత్రువులు ఏమైపోతారు తెలుసా? మిత్రులుగా. డోర్లన్నీ ఓపెన్ అవుతాయి. మొన్నటి దాకా ఎక్కడికి వెళ్ళినా కూడా క్లోజ్ ద డోర్, డోర్ క్లోజ్, డోర్ క్లోజ్. ఏ పని చేసినా డోర్ క్లోజే, ఏ ప్రయత్నం చేసినా డోర్ క్లోజే ఉన్నదేమో. ఒకసారి ప్రభు పాదాలు పట్టుకొని ప్రభువుకు ప్రీతికరమైన ప్రవర్తన కలిగి ఉండి నీ శత్రువుల మార్గాలలో నువ్వు అడుగు పెడితే, అదే నీకు ఏ పనులైతే అయితేలేవో
ఏ పని అయితే ఆగిపోతున్నదో ఆ వేలో ఇప్పుడు అడుగుపెట్టు. హల్లెలూయా. మోసే అంటాడు, అయ్యా నేను ఇవరికి ఒకరిని చంపేసి వచ్చిన అక్కడ, ఆ ఫరో నన్ను కొట్టి చంపేస్తాడు. ఆయన ఇంటికాడ తిని ఉండి సడన్గా బయటికి వెళ్ళొచ్చేసి వచ్చిన, నాకు పడదయ్యా, నీ దండం పెడతా, నన్ను వదిలిపెట్టి అంటాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? అప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఇప్పుడు నేను నీతో ఉన్నాను, నీకు భయం ఎందుకు అని కర్రను తీసుకొని పక్కకి వేసినాడు. పామైంది. అలా గుర్తింపు తీసుకొచ్చినాక అప్పుడు అంటాడు, అయ్యా ఇప్పుడు పోమంటే అప్పుడు కూడా నాకు ఏమైతుంది, నాకు నత్తి వచ్చేసింది, ఏదేదో మాట్లాడతాడు, సాకులు వెతుకుతాడు. దేవుడు ఏమంటాడు? సాకులు వెతకడం అనేరా నాయనా, నడో నేను వాడుకుంటా. దేవుడు అద్భుత రీతిగా శత్రువుగా ఉంటున్న వాళ్ళ హృదయాలలో రైలు పరిగెత్తింపజేసినాడు దేవుడు. మోసే వాళ్ళ కాదు భయపడేది, మోసేని చూస్తేనే ఫరో భయపడే కాలం వచ్చింది. ఎందుకు? మోసే పక్షమున ఉన్నవాడు జీవము కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ పక్షమున ఉన్నవాడు జీవం కలిగిన దేవుడే కదా. మరి నువ్వు ఆయనకు ప్రీతికరమైన ప్రవర్తన కలిగి ఉండు చాలు. ఆయనకు నచ్చినట్టుగా ఉండాలా. భార్య ఎవరికి నచ్చినట్టుగా ఉండాలా? భర్తకు నచ్చుతుందాలా? మనందరికి నచ్చాలా? భర్త భార్యకు నచ్చుతుందాలా? ఊరందరికి నచ్చాలా? మరి నీవు కూడా దేవునికి నచ్చితే చాలు. నీ మాట, నీ పద్ధతి, నీ క్రమం దేవునికి నచ్చితే చాలు. లే వీళ్ళు జనాలకి ఇష్టం కావాలి. నేను ప్రార్థన చేస్తా అంటే వాళ్ళు ఏమన్నారు అన్నారు, రైట్. నేను ప్రార్థన చేస్తా అంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అయింది? ఓ మస్తు చేస్తున్నావు అని అంటున్నారు. అవునా, రైట్. అంటే వాడు మార్కులు కొట్టేసిన, వీడి మార్కులు కొట్టి, వీళ్ళ మార్కులు కాదు, వీళ్ళే కొట్టేస్తే వీడు నిన్ను దీవించేది లేదు, వాడు నిన్ను దీవించేది లేదు. వానికే మూట కట్టుకొని పోతాడు, నిన్నెక్కడ దీవిస్తాడు? యేసయ్య ఉన్నాడు నిన్ను చక్కగా నిలబెట్టడానికి. హల్లెలూయా. నీ పాప భారం మోసినవాడు, నీ శాపాన్ని తొలగించినవాడు, నీకోసం సమర్పణగా త్యాగం చేయబడ్డవాడు కదా. అందుకనే ఆయన గదములు పట్టుకో, ఆయన పాదాలు పట్టుకో, ప్రీతికరంగా ఆయనకు ప్రవర్తన ఉండేటట్టు చూసుకో. రియల్లీ దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఏమైపోయింది మొత్తానికి? శత్రువు ఏమైపోతున్నాడు? కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఊరు నాయన అంటున్నాడు. యాకోబు పరేషాన్ అవుతున్నాడు. ఏంద్రాయుడు కొట్టి చంపుతాడు అనుకుంటే ఏం చేస్తున్నాడు? కళ్ళెమ్మడి ఏడుతున్నాడు. తమ్ముడిని 20 సంవత్సరాలు అవుతుంది తమ్ముడు అని మీద పడి ఏడుస్తున్నాడు. ఈరోజు నీ సమస్యలు కూడా శత్రువులు అట్లుండొచ్చు. నువ్వు ప్రభువుకు ప్రవర్తన ఇట్లా కలిగి ఉంటే, నువ్వు అట్లా శత్రువుల ఇళ్ళల్లో అడుగు పెడితే వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ ఇట్లా ఉంటుంది. హల్లెలూయా. నీకు ఏ పని అయితే అయితలేదో ఆడ నువ్వు అడుగు పెట్టగానే నువ్వు పరిగెత్తుకుంటూ పోయి వాడిని పట్టుకున్నాడు కాదు, వాడే వచ్చి నిన్ను పట్టుకుంటాడు. వాడే వచ్చి ఇక పట్టేరే బాబు తీసుకో. ఏసావు వచ్చి అంటున్నాడు, ఓ తమ్ముడు ఎంతకాలమైన నిన్ను చూడక ఎట్లయిపోయినవరా, వీళ్ళందరూ ఎవర్రా బాబు అంటాడు. ఏమంటున్నాడు? నీ దాసుడనైనా, నీ సేవకుడనైనా, నీ సేవకునికి దయచేసిన నీ పిల్లలే. ఎవరికి చెప్తున్నాడు? వాళ్ళ అన్నకి చెప్తున్నాడు. వీళ్ళందరూ ఏంది, ఈ ఆస్తులు ఏంది, గొర్రె మందలు, వీళ్ళందరూ పిల్లలు, వీళ్ళందరూ ఇంత గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నావు ఏంద్రా బాబు అంటే, ఈ గ్యాంగ్ అంతా ఎక్కడిదిరా అంటే ఏమంటున్నాడు? ఆ గ్యాంగ్ అంతా దేవుడిచ్చిన గ్యాంగ్ అది. హల్లెలూయా. నీ తమ్ముడినైనా నీ సేవకునైనా నాకు ఆ ప్రభు ఇచ్చిన గ్యాంగ్. సరే వెళ్ళిపోదా అని చెప్పేసి సంతోషంగా వెళ్ళిపోయినారు. హల్లెలూయా. ఇక శత్రువు గుండెలలో ఏ హృదయం పుట్టింది? కనికరం, దయ, జాలి. ఈరోజు నీకు సమస్యలు కూడా కఠినతరంగా కనబడవచ్చు. నువ్వు ప్రభువుకి ఇష్టంగా మారు ఫస్ట్, అవి అన్ని సులభతరం అయిపోతాయి. అన్ని సులభతరం అవుతాయి, ఒక్కటి కూడా లేకుండా. నీ ప్రవర్తన అంతటి అందు, ఆదివారం నందు కాదు, పొద్దున లేచుట మాత్రమే అందే కాదు, రాత్రి పడేటప్పుడు మాత్రమే కాదు, పనికి పోయిటయందును, సాగుకు పోవుటయందును, ఫంక్షన్ పోవుటయందును, ప్రయాణం చేయుటయందును, బస్సులోను, ట్రైన్లోను, నడుచుటలోను, షాపులోను, డ్రెస్సింగ్ ఉన్న షాపింగ్ మాల్లోను,
కాలేజీలోను, స్కూల్లోను, యూనివర్సిటీలోను, బంధువుల మధ్యలోను, విశ్వాసుల మధ్యను, ఎవరి మధ్యలోనైనా నీ ప్రవర్తన ఎవరికి ఇష్టంగా ఉండాలా? యేసయ్యకి ఇష్టంగా ఉండాలి. హల్లెలూయా. కానీ చాలామంది ఏమైతే తెలుసా, ఈ నుంచి అడి తాగితే ప్రవర్తన ఇంకో రకంగా మారుతుంది. బంధువుల దగ్గరికి పోతే మారిపోతాయి వీళ్ళ మాటలు, అత్తగారింటికి పోతే ఇంకో రకంగా మారుతుంది, ఫంక్షన్ కాడికి పోతే మారుతుంది. అందుకనే కదా ఓడోడు మందే అత్తంటాడు. ఏం మారింది? బ్రతుకు మారలే, బుద్ధి మారింది, చెడ్డ బుద్ధి మారింది. వాడని చూస్తాడు, ఎవడు చూస్తాడు కానీ యేసు చూస్తున్నాడు రా నాయనా, యేసు చూస్తాడు. హల్లెలూయా. అందుకే కదా నీ మార్గాలన్నిటికీ ఏం పడుతుంది? గండి పడుతుంది. అది చూడడు. ఎందుకైతే లేదు నా దగ్గరికి రా చెప్తా. ఎందుకైతే లేదు తెలుసా? ఇది కథ. నీ ప్రవర్తన అంతటికి సరళం అయితే లేదు. అన్ని ఆటంకాలే పాస్టర్, ఏడు చూసినా కూడా నిమ్మలం లేదు. అసలు బతికే నిమ్మలం, ఎందుకు బతుకుతున్నాడో కూడా అర్థం కావట్లే. అవు మరి నువ్వు ఎందుకు బతుకుతున్నావో నీకు అర్థం కావట్లే. వాస్తవమే. యేసయ్య కోసం బతకాలన్న ఇంత జ్ఞానం లేకుండా బతుకుతున్నావు. అందుకనే వచ్చినా ఆటంకాలు. ఒక్కసారి యేసయ్య ప్రవర్తనకు నమ్మకంగా ఉండు. ప్రభు కార్యం చేస్తే ఏశావులు చంపెత్తా పొడిచేత్తా అన్నోడు ఏమంటాడు? తమ్ముడు కౌగిలించుకొని ఏడుపేడు మోరొచ్చు. ఈ యాకోబు అనుకుంటున్నాడు, ఊరి నాయన ఇంత మారిపోయాడు వేంద్ర బాబు, థ్యాంక్ యూ లార్డ్ అంటున్నాడు. హల్లెలూయా. దేవుడా నీకు వందనాలు, నా పక్షమున ఉండి ఇంత భయంకరుడు. చిక్కుడుగాయల వంటకంతో మోసం చేసిన, డాడీ దగ్గర మోసం చేసిన, అయినా కూడా ఏమొచ్చేసింది? మా అన్నకు ఏమొచ్చేసింది? దయబొట్టింది. అందుకే థ్యాంక్ యూ లార్డ్. ఇదన్నమాట. నువ్వు కూడా చెప్పొచ్చు, నువ్వు ప్రీతికరమైన ప్రవర్తన కలిగి ఉంటే, అయ్యా అన్నను మోసం చేసిన, బంధువులను మోసం చేసిన, జనమంతా మోసం చేసిన, నేను మోసపోయినా, బాధపడుతున్నా, కానీ ప్రవర్తన నీకు నమ్మకంగా కట్టుకున్నా, నా పక్షాన నిలబడి శత్రువులను సైతము మిత్రులుగా మార్చినావు. ఈ ఘనత నీకేనయ్యా. నిన్నెరగక నేనెన్నో పాపాలు చేసిన, అయినా నువ్వు నన్ను ప్రేమించి నా ప్రవర్తన నీకు అనుకూలంగా కట్టుకున్నట్టు మూలాన నన్ను నీ రక్తం చేత కడిగి నాకు అద్భుతమైన ఆశీర్వాదం ఇచ్చినావు. అప్పుడు దేవుడికి ఎంత థ్యాంక్స్ చెప్తాడంటో యాకోబు. మామూలు కాదు అసలు సచ్చటోని బతికిపోయినా కదరా బాబాయ్. ఆయన చేతిలో నేను ఉంటానా? ఆడు మెడల మీద చేయలేసిండు కదా, అట్టనే గట్టికొచ్చినా కూడా ఏమైపోతా, చచ్చిపోతా. కానీ ఏడుతున్నాడు. ఫస్ట్ యాకోబు పరిగెత్తలే. ఎవరు పరిగెత్తుతున్నారు? ఏశావు. నీ శత్రువే పరిగెత్తుకుంటూ వచ్చి నీకు దాసోహంగా మారతాడా? నీ శత్రువే. నువ్వు ఏదైతే అయితలేదు నీ శత్రువుగా మారింది నాకు ఈ సమస్య అని కూడా చూసినావా? అదే వచ్చి నీ పాదాల దగ్గర పడుతుంది అంతే. కాకపోతే బట్ వన్ కండిషన్ ఏంటిది? నీ ప్రవర్తన. ఎక్కడ పోయినా, నువ్వు ఇక్కడ ఉన్నా, నువ్వు అక్కడ ఉన్నా, ఎక్కడ ఉన్నా, నేను ఒక పాట రాశాను. నేను ఇక్కడ ఉన్నా, నేను అక్కడ ఉన్నా, నేను ఎక్కడ ఉన్నా యేసయ్యతోనే. ఫంక్షన్ కాడున్నా, పెళ్లి కాడున్నా, సావు కాడున్నా, మార్గంలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, మందిరంలో ఉన్నా, దైవజనుల ఎదుట ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, కష్టాలలో ఉన్నా, కన్నీళ్లతో ఉన్నా, ఎక్కడ ఉన్నా నేను యేసయ్యతోనే అనే మాట, అనే స్వభావం నీలో ఎప్పుడైతే ఉంటుందో రియల్లీ ప్రతిదీ నీకే దాసోహం అవుతుంది. ప్రతిదీ నీ పాదాల దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు నీకు అనిపిస్తుంది, ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత కరుణామయుడో, ఎంత జాలి కలిగిన వాడు. ప్లీజ్ మంది కాళ్ళు పట్టుకోవడం మానే, మహిమ కలిగిన దేవుని పాదాలు పట్టుకున్నా. దేవుడే కనికర సంపన్నుడు. ప్రతి సమస్యను కనికరముగా మార్చి నీకు అనుకూలముగా తీర్చేవాడై ఉన్నాడు. చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.